హ్యాపీ బర్త్డే టు మోహన్ బాబు గారు, అక్క షికంజా మాలిక్. ఇది చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మోహన్ బాబు గారి సెకండ్ ఇన్నింగ్స్ అనమాట. మామూలుగా లేవు అసలు. కాకపోతే నాకు వచ్చింది ఒకటే ఒక ఇష్యూ, అది మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అబిల్ పండు. ది ప్యారడైస్ నుంచి వెళ్ళి షికంజా మాలిక్ గారి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయినాయి అండ్ మేకింగ్ వీడియో అంతా రిలీజ్ అయింది. కానీ నాకు ఓవరాల్గా చెప్పాలంటే మాస్ అన్నమాట, ఊర మాస్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇది మాత్రం మామూలు సెకండ్ ఇన్నింగ్స్ కాదు. మోహన్ బాబు గారు నెక్స్ట్ జనరేషన్స్కి అసలు ఈయన విలనిజం ఏంది, ఈయన విలనిజంకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. నేను ఎప్పుడో చూసిన మూవీస్, ప్రతి మూవీ చూసిన, రౌడీ చాలా 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 చూసిన. ప్రతి మూవీలో ఆయన పీక్ యాక్టింగ్ కానీ అన్నిట్లో మోహన్ బాబు గారు అంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ ఆయన ఒక గ్రేట్ యాక్టర్, ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అండ్ విలనిజం అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం మనం సైడ్ చేస్తున్నాం. కానీ యాక్చువల్లీ యాక్టర్లా చూస్తే మోహన్ బాబు గారి ముందు ఏ హీరో పనికిరాడు యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఇప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మోహన్ బాబు గారు వన్ మ్యాన్ షో నాని గారిని ఇది డామినేట్స్ పడుతుంటారు, ఇది డామినేట్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫామ్. అండ్ షికంజా మాలిక్ మనం చూసినాం మన సాంగ్లో, ఆయాషీర్ సాంగ్లో చూసినాం. పండబెడతాం మాలిక్నే నా కూడా వాని చావరాస్తుకొచ్చా దేవుడు కాడ అని మాలిక్ని మెన్షన్ చేశారనమాట నాన్నగారు ఆ సాంగ్లో. అండ్ జడల్ అయితే జడల్ వర్సెస్ షికంజా మాలిక్ చాలా క్యూరియాసిటీగా ఉండిపోతుంది. అండ్ ఇది ఒక స్టెప్స్ అండ్ స్టెప్ డాడీ యొక్క బయోపిక్. అండ్ వాళ్ళ మధ్యలో రూలింగ్, ప్రాంతీయత, ప్రాంతంని ఎలా లాక్కోవడం, ఎలా గుంజుకోవడం, దీని గురించి ఉంటుంది స్టోరీ. నాకు అదైతే అర్థమైంది, క్లారిటీ అయితే ఉంది యాక్చువల్లీ. సో నాకు ఎక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే ధూమ్ ధూమ్ తక్ తక్ ధూమ్ ధూమ్ అని ఇదే పెట్టిందే పెడతారు మ్యూజిక్, ఒకటే మ్యూజిక్ అనౌన్స్మెంట్కి, సాంగ్కి అండ్ నానిగారి గ్లిమ్స్కి, మోహన్ బాబు గారి గ్లిమ్స్కి, అన్నిటికీ ఒకటే సాంగ్. ఎందుకు ఒకటే మ్యూజిక్, ఒకటే ఇంటికి ధూమ్ ధూమ్ అని ఒకటే బియ్యం కొడుతున్నారు. అది కాకుండా ఏమన్నా కొట్టారా లేదా, అనిరుద్ధ్ గారు ఏమన్నా కొట్టిరా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకో బీజం కొట్టండి, పెట్టిందే పెడితే నాకు చిరాకేస్తుంది యాక్చువల్లీ, ఫ్యాన్స్ కూడా చిరాకేస్తుంది. అప్డేట్ వచ్చేదే నెలకు 2 నెలలకు ఒకసారి, అది కూడా ఒకటే బీజం వేసుకొని వస్తారు. అదే బీజం వేసుకొని చిరాకు తెప్పిస్తారు. కాకుండా కొత్త బీజం కొట్టండి. అనిరుద్ధ్ గారు ఒకటే బీజం కొట్టారా అని అనిపిస్తుంది. చూసి నేర్చుకోండి అయ్యా. తమిళ మూవీస్కి ప్రతి ఒక్కొక్క దాన్ని సింగిల్ బీజం కొడతారు అనిరుద్ధ్ గారు. మరి ఇప్పుడు ఎందుకు డేట్స్ ఎక్కువైపోయినాయా, మరి అసలు ఏంది అనిరుద్ధ్ గారు ప్రాబ్లం నాకైతే అర్థం కావట్లేదు. ఆ ఇష్యూ అయితే నాకు ఉంది. అండ్ మోహన్ బాబు గారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్టే మీరైతే గుర్తుపెట్టుకోండి. జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు ఎట్లా వచ్చారో ఒక మోహన్ బాబు గారు కాదు, మోహన్ బాబు అంతా మించి వస్తారన్నమాట. నాకైతే అది పక్కా ఉంది, మనసులో అయితే ఉంది. పక్క అయితే గట్టి కొట్టబోతారండి. మూవీ ఎట్లున్నా కానీ మోహన్ బాబు గారి యాక్టింగ్ అయితే ప్రైజ్ చేయకుండా ఉండలేము మనం అయితే. ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట అవుట్పుట్. ఇకపోతే మోహన్ బాబు గారి గురించి కానీ, ఆ గ్లిమ్స్ గురించి కానీ కిందది గట్టిగానే పాతకాలం నుంచి చాలా మంది కామెంట్స్ చేస్తారు యూట్యూబ్లో, నేను చూస్తున్నా. అంటే ఆ రేంజ్లో ఉన్నమాట గ్లిమ్స్. కాకపోతే ఇదొక అని అంటారు కదా, ఆ స్వాగ్ అయితే మోహన్ బాబు గారు యాజ్ ఇట్ ఈస్ పాత మోహన్ బాబు గారిని చూసినట్టు అనిపించింది. వింటేజ్ మోహన్ బాబు గారు మామూలుగా కాదు, అది ఒక వేరే లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ హైట్కి, ఆ పర్సనాలిటీకి అండ్ ఆ డైలాగ్ డెలివరీకి కరెక్షన్ కింగ్ అంటే మామూలు అవుతారా. అప్పట్లో ఊపేసారు అనమాట మోహన్ బాబు గారు. అండ్ ఈసారి అయితే విలనిజంలో అయితే ఒక పీక్ విలనిజం అయితే చూస్తారు, మీరు చూడబోతున్నారు అయితే పక్క, అదైతే షూర్ షాట్, నో డౌట్. అండ్ మరి నాని గారికి, మోహన్ బాబు గారికి ఫేస్ ఆఫ్ ఎట్లా ఉండబోతుంది అనేది చాలా క్యూరియాసిటీగా ఉంది. ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్సే, మరి ఇద్దరు ఎలా ఉంటుంది క్యూరియాసిటీ అయితే నాకు చాలా బాగా బిల్డ్ అవుతుంది అన్నమాట. సో నాని గారు అయితే ఆయాషీర్ సాంగ్లో మోహన్ బాబుకి వార్నింగ్ ఇచ్చినట్టు, మాలిక్ని పండబెడతా అని వార్నింగ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది మనకైతే. ఇది ఎలా ఉండబోతుంది అనేది చాలా క్యూరియాసిటీగా ఉంది. ఒక యాక్టర్గా అయితే మనం స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం మీరైతే ఎలా అంటోళ్ళైనా, ఒక ఆయన హేటర్ అయినా, ఆయన ఫ్యాన్ అయినా, ఎవరైనా కూడా ఆయన్ని ప్రేజ్ చేయకుండా ఉండలేరనమాట. చూస్తారుగా ప్యారడైస్, నేను వింటున్నా మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆయన క్యారెక్టరేషన్ కానీ, విలనిజం కానీ, విలన్ ఆర్క్ ఇంటెన్సిటీ అన్ని గట్టిగా ఉండబోతున్నాయని చెప్పేసి వింటున్నాను నేనైతే లీక్స్ ట్విట్టర్లో. ఇది మామూలుగా ఉండబోతుంది. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో దానికి మించి ఉంటుంది అనమాట. గట్టిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా, మరి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి గట్టి విలన్ అవుతారా లేదా అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. నాకైతే మామూలు ఎక్స్ప్రెషన్లు. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, హ్యాపీ యుగాది అండ్ హ్యాపీ రంజాన్. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.